హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. మై డియర్ ఫ్రెండ్స్, మనం యూనివర్స్లో ఉన్నాం. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుంటున్నాం. యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రిన్సిపల్స్ చాలా ముఖ్యమైనవని తెలుసుకున్నాం. మనం ఈ ప్రిన్సిపల్స్ని కనుక అప్లై చేస్తే యూనివర్స్తో ఈజీగా మనం కనెక్ట్ అవుతాం. యూనివర్స్ నుంచి మనకు వచ్చేటటువంటి ఈ ఎనర్జీ కానీ, ప్రొటెక్షన్ కానీ, సపోర్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో యూనివర్స్ మనకు ఎలాంటి సేవ చేస్తోందో, ఏ విధంగా ఆ శక్తిని మనకు ఇస్తోందో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి, మీ జీవితంలో ఆ యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ధారాళంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. లెట్ us స్టార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ మనకు ఉచితంగా ప్రకృతి ద్వారా ఇస్తున్న 12 గొప్ప సేవల గురించి మనం తెలుసుకుందాం. మన జీవితంలో మనం సంపాదిస్తున్నాం, పరుగులు పెడుతున్నాం, కానీ ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? మనం బ్రతకడానికి అవసరమైనవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం ఇవి మనం కొనుగోలు చేసేవి కావు. ప్రకృతి నుండి మనకు సహజంగా ఉచితంగా వస్తున్నవి. ఇవన్నీ యూనివర్స్ మనకు సేవల రూపంలో అందిస్తుంది, కంటికి కనబడకుండా అందిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో యూనివర్స్ మనకు చేస్తున్న ఈ 12 గొప్ప సేవల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం వాటితో ఎలా అలైన్మెంట్ అవ్వాలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండింగ్ యూనివర్స్ సర్వీసెస్. యూనివర్స్ ఇన్విజిబుల్గా కంటికి కనబడకుండా ప్రకృతి ద్వారా చేసే ఈ సేవలను న్యాచురల్ సర్వీసెస్ లేదా ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటారు. ఇవి లేకపోతే మనిషి ఒక్క రోజు కూడా బ్రతకలేడు. మనం మన జీవితంలో ఏ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా, రిచ్ అవ్వాలన్నా, బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా, కెరీర్లో సక్సెస్ అవ్వాలన్నా ముందు యూనివర్సల్ సపోర్ట్ను, యూనివర్స్ మనకు చేస్తున్న సేవలను అర్థం చేసుకోవాలి. సో అండర్స్టాండింగ్ అబౌట్ యూనివర్సల్ సర్వీసెస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, 12 యూనివర్సల్ సర్వీసెస్. పాయింట్ నెంబర్ 1, ఆహారం, ఫుడ్. మనకు తినడానికి అన్నీ ప్రకృతే ఇస్తుంది. రైతు కేవలం మధ్యవర్తి మాత్రమే. ఈ విషయం రైతులకు కూడా బాగా తెలుసు. పాయింట్ నెంబర్ 2, నీరు. నీరు లేకపోతే జీవం లేదు. వర్షం, నదులు ఇవన్నీ యూనివర్స్ మనకిచ్చినటువంటి గిఫ్ట్స్. నెంబర్ 3, గాలి, ఎయిర్. మన శ్వాస ప్రతి సెకండ్ జరుగుతుంది. దీనికి ఆధారం ప్రకృతే. అది ఉచితం కానీ అమూల్యం. దీనిని మనం వెలకట్టలేం. నెంబర్ 4, వాతావరణం, క్లైమేట్. సూర్యుడు, చంద్రుడు, భూమి, రాత్రి పగలు ఇలా బ్యాలెన్స్ చేస్తూ యూనివర్స్ మన జీవ వైవిధ్యాన్ని నిలబెడుతుంది. నెంబర్ 5, నేల, సాయిల్. మట్టిలో జీవం ఉంది. అది లేకపోతే ఆహారం లేదు. మనం విత్తనాలు నాటి వస్తే భూమిలో ఉన్న జీవశక్తి మనకు ఆహారాన్ని తయారు చేస్తుంది. నెంబర్ 6, పాలినేషన్, పరాగ సంపర్కం అంటారు. తేనెటీగలు లేకపోతే పంటలు రావు. చిన్న జీవులు చూడండి ఎంత పెద్ద సేవ చేస్తున్నాయో. నెంబర్ 7, ఔషధాలు, మెడిసిన్స్. ప్రతి మొక్కలో ఒక ఔషధం ఉంది. నేచర్ అంటేనే నేచర్ హాస్పిటల్. ప్రకృతే ఒక పెద్ద వైద్యశాల. నెంబర్ 8, రక్షణ, ప్రొటెక్షన్. అడవులు, సముద్రాలు మనల్ని విపత్తుల నుంచి కాపాడుతున్నాయి. నెంబర్ 9, మానసిక శాంతి. మనకు మానసిక శాంతి, ప్రశాంతత లభించాలంటే ఎక్కడికి వెళ్ళినా దొరకదు. కానీ ఒక 10 నిమిషాలు నేచర్లోకి వెళ్ళి గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నెంబర్ 10, వనరులు, రిసోర్సెస్. ఇళ్ళు, వాహనాలు, టెక్నాలజీ ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వనరులే. నెంబర్ 11, అతి ముఖ్యమైనదండి. ఈ భూమి మీద ఏదైనా శుభ్రపరచడం అంటే, వేస్టేజ్ని క్లీన్ చేయాలి అంటే కేవలం ప్రకృతి మాత్రమే ఆ వ్యర్థాలను రీసైకిల్ చేయగలుగుతుంది, తిరిగి మళ్ళీ మనకు అనువుగా అందించగలుగుతుంది. ఇది లేకపోతే ప్రపంచం ఎలా తయారవుతుంది? ఒక డస్ట్బిన్ లాగా తయారవుతుంది. సో బీ కేర్ఫుల్. 12, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. ప్రతి జీవి ఒక బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తుంది. ప్రతి జీవి మన జీవనానికి, ఈ భూమి మీద మనుషులు జీవించడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, మేనిఫెస్టేషన్ యాంగిల్లో ఇది చూసినప్పుడు మనం ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. యూనివర్స్ ఇన్ని ఇస్తుంటే మీరెందుకు స్ట్రగుల్ అవుతున్నారు?
కారణం ఏంటి? ఆన్సర్ ఏంటంటే చాలా సింపుల్. మీరు యూనివర్స్ని అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవట్లేదు. మీరు యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వట్లేదు. మీరు యూనివర్స్తో అలైన్మెంట్ కాలేకపోతున్నారు. మీరు యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వాలి అంటే మీలో ఉండవలసిన ఒకే ఒక క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ గ్రాటిట్యూడ్. మీరు గ్రాటిట్యూడ్లో ఉంటే యూనివర్స్ ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు తెలియకుండా ఇవన్నీ ఇస్తుంది. అదే గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు రెట్టింపుగా మీ జీవితంలో ఈ ప్రవాహం కొనసాగుతుంది. మీరు ల్యాక్ అంటే లేని తత్వంలో ఉంటే మీరు ఆ లేని తత్వంలోనే మీరు ఆ స్కార్సిటీని అట్రాక్ట్ చేస్తున్నారు. నంబర్ 4, సింపుల్ ప్రాక్టీస్. ప్రతిరోజు ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రాక్టీస్ చేయండి. ఉదయం లేచిన వెంటనే ఇలా చెప్పండి: ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎయిర్, వాటర్, ఫుడ్ అండ్ మై లైఫ్. ఒక 5 మినిట్స్ నేచర్ని అబ్జర్వ్ చేయండి. నేచర్ని అబ్జర్వ్ చేస్తే మీరు నేచర్తో అలైన్మెంట్ అవుతారు. మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. మీ డైమెన్షన్లో నుంచి న్యాచురల్ డైమెన్షన్లోకి వెళ్తారు. ఇదే మేనిఫెస్టేషన్ అంటే మీ సంకల్పం సంభవంగా మారేటటువంటి ఒక ప్రాథమిక సూత్రం. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క బేస్. మీకు అవసరమైనది మీ వద్దకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్, జాబ్, ప్రొఫెషన్, రిలేషన్షిప్స్ ఆర్ ఎనీ వర్క్. యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ వద్దకు వచ్చింది, మీరు చేస్తున్నది ప్రతిదీ యూనివర్స్ మిమ్మల్ని పరీక్షించడానికో లేదా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికో మీకు ఇచ్చింది. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మరి మీకు ఇచ్చినటువంటి ఈ రెస్పాన్సిబిలిటీని మీరు ఏ విధంగా చేస్తున్నారో దాని మీదనే మీ యొక్క యోగ్యత కానీ అర్హత కానీ అభివృద్ధి చెందడం కానీ ఆధారపడి ఉంది. సో గుర్తుంచుకోండి, మనం సంపాదించే డబ్బు కంటే యూనివర్స్ ఇచ్చే సపోర్ట్ చాలా గొప్పది, వెలకట్టలేనిది. కనుక నేచర్ని రెస్పెక్ట్ చేస్తే లైఫ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే యూనివర్స్తో అలైన్మెంట్ జరుగుతుంది. సో డైలీ కొంత సమయం యూనివర్స్తో అలైన్మెంట్ అవ్వడానికి కేటాయించండి. అలైన్ విత్ యూనివర్స్ అండ్ అబండెన్స్ విల్ ఫాలో. ఇంకా యూనివర్స్ గురించి మీకు నాలెడ్జ్ కావాలి, అవేర్నెస్ కావాలి అంటే యూనివర్సల్ లైఫ్ స్కూల్ ద్వారా నిర్వహించేటటువంటి ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఏప్రిల్ 26 హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్లాస్లో జాయిన్ అవ్వండి, యూనివర్స్తో అలైన్ అవ్వండి, మీరు కోరుకున్న జీవితాన్ని మేనిఫెస్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.